చెవి ముక్కు గొంతు సమస్యల దీనికి సరైన పరిష్కారం ఏషియన్ ఈఎన్టీ హాస్పిటల్, గ్రీన్ ల్యాండ్స్ రోడ్, పంజాగుట్ట, ఆఫీసర్స్ కాలనీ, బేగంపేట్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నెంబర్స్ 8008138800. ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను హైదరాబాద్. ఇక్కడ వరకు రావాల్సినటువంటి అవసరం వచ్చిందండి? యాక్చువల్లీ నేను లాస్ట్ 9 months బ్యాకే అప్రోచ్ అయ్యాను. ఓకే. అదే రోజు షెడ్యూల్ చేస్తే నేను రాలేకపోయాను. ఓకే. తర్వాత ఒక యాక్సిడెంట్ అయింది. ఓ. లెగ్ హ్యాండ్ ఇంజురీ. మీకేనండి? ఓకే. ఇప్పుడు ఓకే కదా? ఇప్పుడు ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఇంకో యాక్సిడెంట్ అయింది, లెగ్ ఫ్రాక్చర్ అయింది. అయ్యో. సో దానివల్ల నేను రాలేకపోయాను. మా దగ్గర రావడానికి డిలే అవడానికి ఒక కారణాలు. ఈ లోపు మధ్యలో ఏం చేశానంటే పోలీస్ కేసు ఫైల్ చేశాను. పోలీస్ వాళ్ళు కూడా వీళ్ళని అప్రోచ్ అయితే. మొదటి నుంచి చెప్పండి, అంటే మేడం అడుగుతున్నారు కదా, అంటే మ్యారేజ్ ఎప్పుడైంది? ఇది యాక్చువల్లీ 2020 టైంలో ఈ అమ్మాయి నాకు వీడియో కాల్స్, నార్మల్ కాల్స్ వచ్చేవి, నేను కట్ చేసేవాడిని. మీ ఏజ్ ఎంత అండి? నాది 40 అండి. ఇప్పుడు 40 years. 40. 2020 అంటే కనుక 5 years ago, 35 అప్పుడు మీరు. అదే. అప్పుడు మ్యారేజ్ అప్పుడు అవ్వలేదు మీకు? అప్పుడు నాకు అయింది, కాకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో నేను ఒక్కనే ఉండేవాడిని అనమాట. మీకు మ్యారేజ్ అయింది, డివోర్స్ అయిపోయిందా మీ మిస్సెస్? అవ్వలేదు. అవ్వలేదు. ఫ్యామిలీ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైందండి? నాకు 2005. ఓ. అది అరేంజ్ మ్యారేజ్ అయినా? అరేంజ్ మ్యారేజ్. పిల్లలు ఉన్నారా? 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు. సో మీకు మ్యారేజ్ అయింది, వైఫ్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, జాబ్ చేసుకుంటున్నారు. మీ వైఫ్ తో డిస్ప్యూట్ వల్ల కొంచెం దూరంగా ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయి పరిచయం అయిందా? ఇది కూడా ఎలా జరిగిందంటే మా మదర్ చనిపోయారు. కొంచెం గట్టిగా మాట్లాడారు. మా ఫాదర్ చనిపోయినప్పుడు నేను జస్ట్ 10 years. ఆ. ఇంకా తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత 2 పిల్లలు పుట్టిన తర్వాత మదర్ చనిపోయారు. మీరు మ్యారేజ్ అయ్యే టైంకి మీకు 20 years. 21 జస్ట్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్. సో ఆ తర్వాత మదర్ చనిపోయారు. మదర్ చనిపోయారు. ఇంకా ఎమోషనల్లీ ఫీలింగ్స్ అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. భార్య ఉందిగా, చెప్తే వినే రకం కాదు. పిల్లలు వచ్చారు కదా సార్, అమ్మ నాన్న పిల్లల రూపంలో వచ్చేసి ఉంటారు, హ్యాపీ కదా వాళ్ళతో, వాళ్ళతో ముచ్చటగా టైం గొడవలు మేడం మీ ఇద్దరికి. అతను ఏంటంటే నేను చంపేస్తాను అది ఇది అని బెదిరించేవాడు. మీకు సిబ్లింగ్స్ ఎవరు ఉన్నారా? అక్క చెల్లెళ్ళు అన్నది? అక్క ఉండేది, ఆమె పెళ్ళి అయిపోయి ఆమె దాన్ని చూసుకుంటుంది, మనకి ఎంత. సో ఇప్పుడు మీ వైఫ్ ని హెరాస్మెంట్ అనే పాయింట్ మీద ఎవరు లేరు, మీరు తప్ప. నేను కూడా ఏం చేయను మేడం. నేను ఒకవేళ ఆవిడ ఎలిగేషన్స్ పెట్టాలన్నా అత్తమామ లేరు, ఆడవేసు ఎవడ పనులు వాళ్ళు ఉన్నాయి, చక్కగా హ్యాపీగా భర్తను చూసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు ఆవిడ కదా. మీకు 21, ఆవిడకి ఎంత అండి ఏజ్? ఆమె కూడా జస్ట్ ఒక అదే ఏజ్, ఆల్మోస్ట్ అరేంజ్డ్ రిలేటివ్. గ్రాడ్యుయేషన్ ఇద్దరం సేమ్. పిల్లల వయసు ఎంత? ఇప్పుడు పెద్ద అబ్బాయి బీటెక్ 2nd year. 19 years. చిన్న ఆయన ఇంటర్ 1st year. ఎక్కడున్నారు పిల్లలు? ఇక్కడే ఉంటారు హైదరాబాద్లో. మీ భార్యతో మీరు దూరంగా ఉండి ఎంతకాలం అయింది? ఇప్పుడిప్పుడే ప్యాచప్ అవుతున్నాం సార్. మళ్ళీ ప్యాచప్ అవుతున్నారా? ఓకే, గో ఆన్, చెప్పండి. మ్యారేజ్ అప్పటి నుంచి చెప్పండి. సో ఆ గొడవలు అయ్యేటివి, సో కొంచెం డిస్టెన్స్ వచ్చింది, సపరేట్గా ఉండేవారు. అంటే గొడవలు దేనికి అయ్యేవి? అది అర్థం కావట్లేదు. వాళ్ళ పేరెంట్స్ బెదిరించడం. మిమ్మల్ని ఊరికే ఎందుకు వచ్చి అంటే వాళ్ళ ఫాదర్ కొంచెం కమాండింగ్, వాళ్ళు చెప్పినట్టు నేను వినాలి అంటారు. ఇంటే అయిపోయేదిగా, మనకు మాత్రం ఎవరున్నారు, కుటుంబం అంటే వాళ్ళేగా. వినాలి అంటే ప్రతిదీ వాళ్ళు చెప్పిందే వినాలి, వాళ్ళు చెప్పిందే చేయాలి అంటే ఆడాలి. అది నా వల్ల కాదు. కానీ మీ వైఫ్ తో మీకేం ప్రాబ్లం లేదా? ఓన్లీ అత్తమామలతోనే ప్రాబ్లం. అత్తమామలు ప్లస్ ఈమె కూడా స్టార్టింగ్ లో అలానే చేసేది, వాళ్ళు చెప్పిందే చేయాలి, వాళ్ళు చెప్పిందే చేయాలి. కాదండి, మీరు అందరు కలిసి ఉండేవాళ్ళ లేదంటే మీ ఫ్యామిలీ మీకు సెపరేట్ ఉండేది? మాది మేము సెపరేట్ ఉండేవాళ్ళం, కానీ ఎవ్రీ డే మార్నింగ్ నుండి నైట్ వరకు ఇంట్లో ఏం జరిగిందో ఫోన్ చేయాలి, మాట్లాడాలి. సో ఇలాంటి వాళ్ళు చెప్పింది ఇక్కడ నన్ను టార్చర్ చేయడం అలా నాకు నచ్చేది కాదు. చిన్నప్పటి నుండి నేను కష్టపడి చదువుకొని పెరిగినవాడిని, వాళ్ళు చెప్పినట్టు నేను ఎందుకు వినాలి? ఇల్లరికం రమ్మని చెప్పలేదు వాళ్ళు, అదొకటే అడగలేదు. వాళ్ళ ఏరియాలో ఇల్లు తీసుకొని ఉండమన్నారు, వాళ్ళకి దగ్గరలో. నా వల్ల కాదు. పెళ్ళైన ఎంత కాలానికి మీరు సెపరేట్ అయ్యారండి? సపరేట్ గా ఉండడం అంటే లాస్ట్ ఈ పరిచయం వల్లే సపరేట్ గా ఉండాల్సి వచ్చింది. 2020 వరకు కలిసే ఉన్నారు. సో ఈ మధ్యలో ఈ అమ్మాయి కాల్స్ చేయడం, నా నంబర్ ఎక్కడి నుండి వచ్చిందో నాకు తెలియదు, రాంగ్ నంబర్ ఏంటి అని నేను అసలు కాల్ ఆన్సర్ చేయలేదు. ఓ రోజు కాల్ చేసి మీతో మాట్లాడాలి. ఎప్పుడు ఇది? 2020 జనవరి. సో మాట్లాడాలి అంటే నేను మాట్లాడను, అన్నోన్ నంబర్స్ నేను ఎంటర్టైన్ చేయను అంటే, లేదు ఒక ప్రాబ్లం చెప్పాలి అని అన్నారు. అయితే సరే ట్రై చేయండి, చెప్పండి కాల్లో అంటే పర్సనల్గా కలిసి మాట్లాడతాను అన్నారు. సరే అంటే వెళ్ళాను. అసలు ఎవరు ఏంటి, నా నంబర్ ఎవరు ఇచ్చారు అనేది అన్ని అనుకున్నా, లేదు ఏం చెప్పలేదు. వెళ్ళకపోతే ఏమై ఉండేది? ఎందుకు టెంప్ట్ అయ్యారు? ఎందుకు టెంప్ట్ అయ్యాను అంటే, ఒక ఆడపిల్ల ఇలాగ ఎప్పుడు పిలవలేదేమో మేము. మీ ఆవిడ నేను ఎప్పుడు ఎవరితో మాట్లాడలేదండి, ఫస్ట్ టైం లేడీస్తో. ఎందుకంటే చిన్నప్పటి నుండి మా అమ్మ ఎలా పెంచింది అంటే తల దించుకొని వెళ్తే మళ్ళీ
స్కూల్ నుండి రాగానే ఆడపిల్లలకు చెప్పే మాట మీకు చెప్పింది మీ మదర్. నైట్ స్కూల్ నుండి రాగానే మళ్ళీ ఎస్టీడీ బూత్లు ఉండేవి ఆ రోజుల్లో. దాంట్లో జాబ్ చేసేవాడిని ఈవినింగ్ 6 నుండి నైట్ 12 వరకు. అక్కడే హోంవర్క్స్ రాసుకొని అవే చేసుకుని అలా అది తెలుసు. కానీ ఇలాంటివి నేను ఎప్పుడు ఎక్కడ అట్రాక్ట్ కాలేదు, ఎవరిని చేయలేదు. సరే ప్రాబ్లం ఉంది చెప్పాలి మాట్లాడాలి అంటే సరే చూద్దాంలే ఎన్నిసార్లు కాల్ చేస్తున్నాను వెళ్ళాను. మీ ఆవిడకి చెప్పాల్సిందండి, ఎవరు అమ్మాయి ఇలా ప్రాబ్లం లో ఉందంట మాట్లాడమని ఉంటే అయిపోయేదిగా. అలాంటివి తెలిస్తే లేడీస్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు మేడం? అంటే మీరు ఇంకో ఉద్దేశం ఏదో ఉంది కాబట్టి నాకు తప్పకుండా అలాంటిది వెళ్ళారు కదా. అంతే కదా. ఆ మేడం అనేది నేను మా- ఏంటంటే ఏ మా ఉద్దేశం friend- లేకపోతే మా- చెప్పి వెళ్తారు. లేనప్పుడు అయ్యో పాపం ఎవరు అమ్మాయి ఇబ్బందులో ఉంది కదా అని మీ ఆవిడతో డిస్కస్ చేస్తే అయితే అయిపోయేది. నేను మా ఫ్రెండ్కి చెప్పా ఇలా ఉంది అంటే సరే నేను కూడా వస్తా ఒకసారి వెళ్దాం అసలు ఏంటో చూద్దాం అంటే ట్రాప్ చేశారేమో అని మేము అనుకున్నాము. కానీ ఈ అమ్మాయి వచ్చి ఇలా నాకు మా హస్బెండ్తో ప్రాబ్లం ఉంది, సరిగ్గా చూసుకోడు, డబ్బులు ఇవ్వడు, ఇంట్లో గ్రాసరీస్కి ఇవ్వడు, ఫుడ్ పెట్టాడు, పిల్లలకి ఇవ్వడు, నాకు ప్రాబ్లం అవుతుంది, నాకు హెల్ప్ చెయ్యి. మీరు ఎలా తెలుస్తారు ఆ అమ్మాయికి? మీ నాకు number ఎలా అదే- వచ్చింది? నాకు అదే తెలియదు. First మీరు ఫేస్ టు ఫేస్ కూర్చోగానే ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతారు కదా. నా నంబర్ ఎలా వచ్చింది అంటే నేను వేరే మా ఫ్రెండ్ నంబర్ అనుకొని డైల్ చేశాను, బై మిస్టేక్ మీకు వచ్చింది అని చెప్పి. వినడానికే ఆశ్చర్యంగా ఉంది మీరు సార్. ఏమనుకోకపోతే మీరు ఆ చెప్పేది trap. నిజమే అని నమ్మొచ్చా? నిజమని నమ్మలేదు ఎందుకంటే మేడం. మరీ Somebody ఇంతలా is- మీరు జాబ్ somebody has చేస్తూ given. పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. అవును. ఇప్పుడు మేబీ కొన్ని చోట్ల ఎట్లా ఉంటుందంటే మా ఫ్రెండ్ సఫర్ అవుతున్నాడు, ఎవరైనా అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడితే బాగుంటుందని మీ ఫ్రెండ్స్ అన్నా ఇవ్వాలి, లేదా మీకు తెలిసిన అమ్మాయి అన్నా అయి ఉండాలి. మీరు ఎవరో తెలియకుండా Starting కలుద్దామని నుండి ఒక ఇప్పటి కాల్ వరకు లాస్ట్ 4-5 years డేటా మొత్తం నా దగ్గర ఉంది. ఫస్ట్ అమ్మాయి కాల్ చేసింది, నేను కాల్ చేసింది, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఏమన్నా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను, బట్ వేరే విధంగా అయితే తీసుకోవద్దని చెప్పాను. అప్పటికి మీ ఫ్యామిలీతో కలిసి ఉన్నారా మీరు? అప్పటికి నేను కలిసి లాక్డౌన్ లో మీ ఫ్యామిలీతోనే ఉన్నారా? ఫ్యామిలీతోనే ఉన్నా. కాకపోతే ఆ టైంలో నాకు ప్రాజెక్ట్ పరంగా నేను చెన్నై వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు స్టక్ అయిపోయారా చెన్నైలో? చెన్నైలో స్టక్. బట్ అప్పుడు ఈవిడ ఫోన్స్ ఎక్కువ అయి ఉంటాయి. ఖాళీగా ఈ ఉన్నారా? ఫోన్స్ ఎక్కువ అవడం, వీడియో కాల్స్, చాటింగ్, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఇంట్లో అది లేదు ఇది లేదు అంటే గ్రాసరీస్, మంత్లీ గ్రాసరీస్ ఖర్చులకి మీ అవి శాలరీ ఇచ్చే- ఎంత ఉంటుందండి? మీ ఇంటిని మెయింటైన్ చేస్తూ వాళ్ళ ఇంటిని కూడా మెయింటైన్ చేసేటంత ఉందా? కాదు ఆ ఖర్చులో అటన్నిటికి వీడియో కాల్స్ ఎందుకు, మామూలు కాల్స్ చాలేమోగా. మామూలు కాల్స్ చాలు. తర్వాత మీరు అలా అలా కనెక్ట్ అయ్యారు, స్లోగా ట్రాప్ చేసింది. ఎలా అంటే కనెక్ట్ అయ్యారా ట్రాప్ అయ్యారా? ట్రాప్ చేశారు సార్. నువ్వంటే నాకు ఇష్టం, నేను వాడితో ఉండను, నీతో వచ్చేస్తాను, సరిగ్గా చూసుకోడు, కేరింగ్ వాళ్ళ ఇల్లు ఉండదు. తెలుసా మీకు? అమ్మాయి వాళ్ళ ఇల్లు తెలుసా? ఓకే. వాళ్ళ ఇల్లు తెలుసు, వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుసు మేడం. వాళ్ళ పేరెంట్స్ కూడా మరి ఇంకా తెలుసు ట్రాప్ ఇదంతా. ఏముందండి అందులో? వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలుసు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ దగ్గరికి కూడా తీసుకెళ్ళింది, వాళ్ళతో కూడా మాట్లాడిపించింది. మీరు చెప్పారా నన్ను కోరుకోవటం ఏంటి, నా కాలు భార్య పిల్లలు ఉన్నారు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని అన్నారా మరి మీరు? వాళ్ళ మదర్ కూడా ఈ బ్యాక్గ్రౌండ్ అని నాకు తెలియదు సార్. తర్వాత వాళ్ళ చిన్నమ్మలు పెద్దమ్మలు చెప్తే నాకు తెలిసింది వాళ్ళ మదర్ కూడా ఒక వ్యక్తి లైఫ్ స్పాయిల్ చేసి వాళ్ళ ఆయన ఉన్నాడా ఆవిడకి? ఉన్నాడు కదా. మరి ఆయన అయితే అట్లా నేనన్నా ఇది కరెక్ట్ కాదు అంటే అమ్మాయి ఏమన్నదంటే లేదు నేను పిల్లలు ఉన్నారా ఆవిడకి? 2 అబ్బాయిలు ఆమెకి, ఇది కరెక్ట్ కాదు అంటే ఏమన్నదంటే నేను ఆయనకి డైవర్స్ ఇచ్చేసి నీ దగ్గరకు వస్తాను, నువ్వు కూడా డైవర్స్ అప్లై ఇచ్చేసేయండి ఇద్దరు, అక్కడ ఇద్దరు పిల్లలు, ఇక్కడ అయితే ఇద్దరు పిల్లలు నేను రోడ్డు మీద ఇది- పోతారు, మన ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు. నేను ఇదంతా కుదరదు, నేనైతే డైవర్స్ ఇవ్వలేను, నీకు హెల్ప్ చేయమంటే చేస్తాను అంటే లేదు ఆలోచించి చెప్పు అని చెప్పేసి ఒక 2022 అంటే నేను అక్కడ నుండి యూకే వెళ్ళాను. చెన్నై నుండి వచ్చాక యూకే వెళ్ళాను. ఒక 1 month ఇక్కడ ఉంది లాక్డౌన్లోనే. జూన్ 2021 యూకే వెళ్ళాను. యూకే నేను వెళ్ళేలోపు ఈ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక నేను వాడి దగ్గరికి వెళ్ళను, నువ్వే చూసుకోవాలి నన్నని టార్గెట్ చేసి. మీరు ఎక్కడన్నా ఈ మొత్తం గ్యాప్ లో ప్రామిస్ చేశారా? అంటే నేను నా వైఫ్ కి డైవర్స్ ఇస్తాను, నేను అది చేయలేదు. ఓకే అని అన్నారా? నేను లేదంటే మందలించారా ఏ ఇది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదనే చెప్పాను సార్. కానీ కాల్స్ అయితే కట్ చేయలేదు, మీ కాల్స్ అయితే కంటిన్యూ అయినాయి, చెన్నై నుంచి యూకే వరకు కంటిన్యూ అయినాయి. నేను చచ్చిపోతాను అది ఇది అని బెదిరిస్తే ఇదంతా ఎందుకు, ఎక్కడో దూరం ఉంది ఏదో చేయొచ్చులే అది ఇది అనుకున్నాను. ఫిజికల్ రిలేషన్ ఉందా మీ ఇద్దరికి? అది అక్కడే యూకే వెళ్ళక ముందు నుండి స్టార్ట్ అయింది మేడం. ఫొటోస్ వీడియోస్ ఏమైనా తీసుకున్నారా? వీడియోస్ అయితే లేవు కానీ ఫొటోస్ ఇక్కడ పంపించినవి ఉంది. అంటే ఆ అమ్మాయి తీసిందా మీరు తీసారా? ఆ అమ్మాయి తీసింది, నేను తీసింది. మామూలుగా టెంపుల్స్కి వెళ్ళడం, షాపింగ్కి వెళ్ళడం అలాంటివి అన్నీ ఉన్నాయి. వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుసు, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఇంట్లోనే ఉండేవాళ్ళం ఇద్దరం కలిసి. ఓకే. సో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయి మీకు థ్రెట్ ఇచ్చింది, అంటే నేను అటు పోను నువ్వే కావాలని అంది. అప్పుడు తర్వాత ఇంకా నేను యూకే వెళ్ళిన తర్వాత ఇదంతా ఈ మధ్యలో ఎక్కడ మీ భార్యకి తెలియదు, ఈ మొత్తం తెలియదు, ఇంకా తెలియదు, ఇంకా అవ్వలేదు, నేను చెప్తాను. సో నేను ఆ ఏరియాలో ఉండను, నాకు నచ్చట్లేదు, అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా. నేను మీరుండే ఏరియా సరౌండింగ్స్లో వచ్చేస్తాను, అక్కడే ఉంటాను అని. అది నాకు తెలియదు, అక్కడ ఇల్లులు కూడా ఎలా ఉంటాయో నాకు తెలియదు అంటే
సరే అని చెప్పి వాళ్ళ అమ్మ అన్నయ్య వచ్చేసి హౌస్ చూసుకొని అక్కడ ఉండడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ఈ అమ్మాయి కూడా అక్కడికే మూవ్ అయిపోయింది. పిల్లల్ని అక్కడే స్కూల్కి దగ్గరలో వేసి తీరా చూస్తే నాకు తెలిసింది ఏంటంటే మా ఇంటికి జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఏంటి వాళ్ళు తీసుకునే ఇల్లు. వాళ్ళంటే ఈ అమ్మాయి వాళ్ళు, ఈ అమ్మాయితో పాటు ఎవరు? వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్య పిల్లలు ఈ భర్త దగ్గర నుంచి అయితే దూరం మొత్తం వచ్చేస్తాం. వచ్చేసింది. మరి వాడు ట్రై చేయట్లేదు ఈ అమ్మాయి గురించి, వదిలేసాడా? ఆయన మిస్సింగ్ కేసు పెట్టాడు 2022 సెప్టెంబర్ 21 రోజు మిస్సింగ్ కేసు పెట్టాడు అమ్మాయి పైన. మిస్సింగ్ కేసు పెడితే ఈ అమ్మాయి ఏం చేసింది, నన్ను హెరాస్ చేస్తున్నాడని విమెన్స్ పిఎస్లో కేసు పెట్టింది అబ్బాయి మీద. అబ్బాయి మీద. నాకేం చెప్పింది, ఈ హెరాస్మెంట్ కేసులో 3 కౌన్సిలింగ్ అవుతుంది. కౌన్సిలింగ్, ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ అయిపోయింది. థర్డ్ కౌన్సిలింగ్ అవ్వగానే వాళ్ళ ఆయన్ని వదిలేయాలనుకుంటే ఆ మహాతల్లి మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేస్తానండి అని ఆయనకి డైవర్స్ ఇచ్చేయొచ్చు కదా. 498 ఎందుకు వేసింది? మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంది కదా, వాళ్ళ ఆయనకి విడాకులు ఇచ్చేసి. ఆ మాట ముందైతే విడాకులు ఇవ్వాలిగా, ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఆ మాట అయితే అన్నది. తర్వాత నేనన్నా ఇదంతా నాకు కుదరదు, ఇలా నా ఫ్యామిలీకి నేను తప్ప సపోర్టింగ్ ఎవరు లేరు అంటే, నీ ఫ్యామిలీని నువ్వు చూసుకో, నన్ను కూడా చూసుకో, నేనైతే నేను డిస్టర్బ్ చేయను అని. అలాంటిది నాకు నచ్చదు, కుదరదు అని చెప్పినా వినలేదు మేడం. ఈ ఫోటోలు ఇవన్నీ పెట్టి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పటికి మీ వైఫ్కి తెలుసా, తెలీదా? ఇంకా తెలియదు. నేను 22 వరకు కూడా మీ వైఫ్తో కలిసే ఉన్నారు మీరు? నేను యూకేలో ఉండేవాడిని. యూకేలో. ఓకే. సో నవంబర్లో వచ్చా, 2022 నవంబర్లో వచ్చినప్పుడు కలిసే ఉన్నాం, వాళ్ళతోనే ఉన్నాను నేను. నేను వెళ్ళాక మా ఇంట్లో తెలిసింది, ఎలా తెలిసి వచ్చి గొడవ చేసింది. ఎలా తెలిసిందండి మీ వాళ్ళకి? మా వాళ్ళకి ఎలా తెలిసింది అంటే 1.5 year పాటు బాగానే దాచిపెట్టారు. వీళ్ళ అన్నయ్య చెప్పాడు ఇండైరెక్ట్ గా. ఎవరన్నయ్య? ఈ అమ్మాయి వాళ్ళ అన్నయ్య, ఉంచుకున్న వాళ్ళ అమ్మాయి అన్నయ్య. వాళ్ళ అన్నయ్య చెప్పాడు, మా చెల్లి మీ ఆయన కలిసి ఉంటున్నారు తెలుసా నీకు. అక్కడ ఇరికిచ్చేసారు నన్ను. ఇంకా అక్కడ గొడవలు అంటే వాళ్ళకి ఇష్టం లేదా మీ ఎంట్రీ అనేది? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదని కాదు సార్, ఈ అమ్మాయితో విడిపోతే అక్కడ కలిసి ఉండొచ్చేమో. మనీ కోసం అనమాట. అక్కడ ఇరికిచ్చారు. సో అక్కడ నుండి సపరేట్ అయిపోతే నా దగ్గర కాల్ రికార్డింగ్స్ కూడా ఉండేవి. వాళ్ళ అన్నయ్య మాట్లాడి డ్రింక్ చేసేసి, నువ్వు డబ్బులు ఇస్తావా, మీ ఇద్దరు ఫోటోలు స్టేటస్ పెట్టాలా, మీ ఇంట్లో వాళ్ళకి పంపించాలా, ఇలా చేసేవాడు. నేను అప్పటికి సైలెంట్గా ఉన్నా చాలా రోజులు. వద్దు, ఇది మంచిది కాదు అంటే, నేను పెళ్లి చేసుకోవాలి, నాకు పెళ్ళికి డబ్బులు కావాలి అంటే, నా దగ్గర అయితే డబ్బులు లేవు, నువ్వు చేసుకోవాలంటే చేసుకుంటే ఒక అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు. మరి ఎక్కడి నుంచో మ్యారేజ్ చేసుకున్నాడు. దానికి 2 lakhs అమౌంట్ నా దగ్గర తీసుకున్నారు. 2 lakhs ఇచ్చారా? 2 lakhs, అది కూడా చిట్టి అమౌంట్. అది మంత్లీ కడతాను అని చెప్పేసి తీసేసుకున్నారు, అది కట్టలేదు. ఆ అమౌంట్ అడిగితే ఈరోజు రేపు అంటారు. ప్లస్ నా కార్డ్స్ స్వైప్ చేసి గోల్డ్ కొనుక్కున్నారు. మీ కార్డ్స్ వాళ్ళ దగ్గరికి మీరే ఇచ్చారుగా. ఈ అమ్మాయి వచ్చినప్పుడు నేను గోల్డ్ కొనుక్కుంటాను, నా దగ్గర ఏం లేదు, వాడేం పెట్టలేదు. ఇవన్నీ ఇష్టపూర్వకంగా మీరు ఇచ్చారా? బ్లాక్మెయిలా? బ్లాక్మెయిలే, అన్ని బ్లాక్మెయిల్. సో వచ్చిన తర్వాత మళ్ళీ ఓన్ హౌస్ ఉందండి ఇక్కడే దగ్గరలో. అక్కడ ప్రెషరైజ్ చేయడం ఏంటంటే, నీ ఇల్లు రాసివ్వు, ఇలా టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశాను. నేను అది కుదరదని పని, ఎందుకంటే నా పేరు మీద ఏం లేదు. కదా, మీరు అంత ఎందుకు భయపడ్డారు? ఎప్పటికైనా మీ భార్యకి తెలియవలసినటువంటి అంశమే కదా ఇది. ఆమెకు తెలుసు సార్, మీరు ఎంతకాలం ఇది సీక్రెట్ గా నడిపిద్దాం? ఆమెకు తెలుసు నేను ఎంత దేనికి భయపడ్డారు? ఫోటోలు చూపెడతా అన్నారు, ఏముందా ఫోటోలు అని కాదు సార్. ఇప్పుడు నేను పుట్టి పెరిగిన పరిస్థితుల్లో ఏ ఒక చిన్న మిస్టేక్ కూడా ఎప్పుడు చేయలేదు. దానివల్ల నాకు ఏం భయం అంటే, ఒక్క బ్యాడ్ నేమ్ వచ్చిందంటే, అసలు ఇప్పటి వరకు నేను జాబ్ చేసే దగ్గర కానీ, స్టడీస్, స్కూల్స్, కాలేజెస్ ఎక్కడ చూసినా సరే, ఒక చిన్న మిస్టేక్ ఇట్లా వేలెత్తి చూపించిన వాళ్ళు ఎవరు లేరు మేడం. అలాంటిది ఇలా చేశారు. సరే అయిపోయింది, ఓకే. ఆ ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉంది? మా మిస్సెస్ పేరు మీద. సో ఆ ప్రాపర్టీ రాసిమ్మని బ్లాక్మెయిల్ చేశారు. అయినా నేను ఒప్పుకోలేదు, నా పేరు మీద ఏం లేదు, నేను ఎలా ఇస్తానని. నేను ఇంకా మళ్ళీ నేను యూకే వెళ్ళిపోయా. 2023 ఏప్రిల్లో వచ్చినప్పుడు కూడా, నువ్వు ఇంట్లో ఉండొద్దు మీ వాళ్ళతో, ఇంట్లో ఉంటే నేను వస్తాను అని టార్చర్ పెట్టడం స్టార్ట్ చేసి, సరే ఇంట్లో ఉండనని చెప్పేసి నేను సపరేట్గా రూమ్ తీసుకొని సపరేట్గా ఉన్నాను. మీ భార్య పిల్లలు రెంటెడ్ హౌస్లో ఉంటారా? రెంటెడ్ హౌస్, ఓన్ హౌస్ రెంట్కి ఇచ్చేసి రెంటెడ్ హౌస్లో ఉంటారు, మీరు వేరే చోట రెంట్ తీసుకున్నారు. మరి మీ వైఫ్ ఊరుకుందా అప్పుడు? ఊరుకుందా అంటే, ఇక అక్కడ గొడవలు కూడా పెద్దగా అయిపోయాయి. పెద్దగా అయిపోయినాయి. ఆవిడ వదిలించుకొని రా అంది మీ వైఫ్. ఇక్కడ ఇటు సైడ్ నుండి ఒక టార్చర్, అటు సైడ్ నుండి. మీ వైఫ్ ఏమైనా కేసులు ఫైల్ చేశారా మీ మీద? పిఎస్కి వెళ్ళారు. ఎందుకంటే ఒక రోజు మేమిద్దరం, ఈ అమ్మాయి ఏం చేసింది, ఇంట్లో వస్తువులు లేవు, షాపింగ్కి తీసుకెళ్ళు అని వెళ్తే మా మిస్సెస్ వచ్చి పట్టేసుకుంది, అమ్మాయిని కొట్టిన తర్వాత వెళ్ళి పిఎస్లో కేసు పెట్టింది. కేసు పెడితే ఇంకా నేను వెళ్ళి
అనవసరంగా వద్దు, వాళ్ళని పంపించేస్తాను అని చెప్పేసి ఇంకా అది స్టోరీ చాలా నడిచింది మేడం. ఎప్పుడు జరిగిందండి ఇది? మీ వైఫ్ రెడ్ హ్యాండెడ్గా మిమ్మల్ని పట్టుకోవటం 2023 మే జూన్ ఆ టైంలో. అప్పటికి మీ వైఫ్ తెలిసి ఎంతకాలం అయింది? తెలిసి 1 year పైన. 1 year అయినా కూడా మీరు ధైర్యంగా అక్కడికి వెళ్ళారా? అంటే యూకేలో ఉన్నాడు కదా సార్ అతను. నేను యూకేలో ఉన్నాను. సో అలా జరిగింది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మే ఈ టైంలోనే ఏం చెప్పింది అంటే, నేను సేవింగ్ చేసుకున్న మనీ ఉండేది మేడం యూకేలో, నా అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ చేస్తే తెలుస్తుంది. సో అక్కడ ఇంట్లో పెట్టిన ప్రాబ్లమే, ఇక్కడ పెట్టిన ప్రాబ్లమే, ఫ్రెండ్స్కి ఇచ్చిన ప్రాబ్లమే, ఎవరికి ఇచ్చిన ప్రాబ్లమే అని చెప్పి వీళ్ళు ఉన్న ఇంట్లోనే 5 lakhs క్యాష్ అంటే ఎక్స్చేంజ్ చేసుకున్నాం, పౌండ్స్ ఎక్స్చేంజ్ చేసుకుని క్యాష్ INR కింద మార్చేసుకొని క్యాష్ తెచ్చి మీ ఇంట్లో మీ వైఫ్ దగ్గర పెడితే పోతాయి, ఫ్రెండ్స్ దగ్గర పెడితే పోతాయి, ఎక్కడన్నా బ్యాంక్ లో పెడితే పోతాయి అని ఈవిడ ఇంట్లో పెట్టారు. బ్యాంక్ లో పెడితే ఇప్పుడు ఈమె మా మిసెస్ కేసు పెట్టింది, వాళ్ళు అక్కడ ప్రాబ్లం అవుతుందని ఆల్రెడీ వీళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కదా. సొంత భార్య పిల్లలు తీసేసుకోవడం బెటరా, ఇవి ఉంచుకున్న ఆవిడ తీసుకోవడం బెటరా? మా ఫ్రెండ్ అన్నయ్య అని పిలుస్తుంది, ఆమె దగ్గర పెట్టాము. అలాగే మేడం అడిగిందని సమాధానం చెప్పండి. భార్య పిల్లలు తీసుకుంటే తప్పేంటి? తప్పేం లేదు సార్, కాకపోతే అప్పటికి ఈ గొడవలు పీక్ స్టేజ్ లో ఉన్నాయి. ఈవిడ బ్లాక్ మెయిల్ చేస్తుంది అంటున్నారు, అప్పుడు ఈవిడ కూడా నమ్మకూడదు కదా. అయితే నేను మా ఫ్రెండ్ దగ్గర పెట్టాను మేడం. ఓకే, తర్వాత ఆ అమ్మాయి ఏం చేసింది, అన్నయ్య ఉండనివ్వు నేను చూస్తాలే అని చెప్పి అంది. ఇంకా మళ్ళీ నేను లేనప్పుడు వచ్చి డబ్బులు ఇవ్వమన్నాడు అని చెప్పి ఆ డబ్బులు కూడా తీసుకెళ్ళింది. అబ్బా, అక్కడ పెట్టినట్టు ఈవిడికి ఎందుకండి చెప్పారు మీరు? నేను చెప్పలేదు, నేను వాళ్ళ ఇంటికి రెగ్యులర్ గా వెళ్ళాను, నేను ఒక్కనే ఉండేవాడిని కదా మేడం. మీరు వీళ్ళు కొట్టేస్తారా వాళ్ళు కొట్టేస్తారా దగ్గర పెట్టారు. డబ్బులు ఇచ్చేటప్పుడు అన్నయ్య ఆవిడ వచ్చింది డబ్బులు ఇవ్వనా అని అడుగుతారు కదా. అన్నయ్య ఏమన్నాడు అని చెప్పి తీసుకెళ్ళి ఒక ఫోన్ కాల్, ఒక ఆవిడ ఎలా మెసేజ్. ఇస్తుంది? కానీ ఆవిడ ఎలా ఇస్తుంది? నేనేమనుకున్నానంటే 10,000 5,000 ఇస్తుందేమో అని, తీరా చూస్తే ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళింది. 5 లక్షలు అడుగుతుంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆవిడకి ఇచ్చేసిందా? ఇన్ఫర్మేషన్ అంటే అన్నయ్య డబ్బులు అడుగుతుంది అన్న. సరే ఇవ్వరు, నేను 5-10 అనుకున్నాను, తీరా చూస్తే అనుకోవడం ఏంటి సార్? ఎంత ఫిగర్ చెప్పదా? తీసుకో, వాళ్ళు వచ్చారు అడుగుతున్నారంటే 50,000 అడుగుతున్నారు, లక్షలు అడుగుతున్నారని ఏదోటి అంటారు కదా. అయితే ఎంత అడుగుతుందని మీరన్నా అడుగుతారు పోనీ. నేను మీటింగ్ లో ఉన్నా మేడం, అప్పుడు కరెక్ట్ మీ కాల్ సొంత భార్య వచ్చి అడిగినా పర్వాలేదు, ఈవిడ వచ్చి అడిగితే ఆవిడ ఇవ్వడం ఏంటో? మీరు అంటే ఇప్పుడు ముగ్గురు ఒకే పాయింట్ మీద అంత స్ట్రాంగ్ అవడానికి ఏంటంటే వినడానికి మాకు ఇబ్బందిగా ఉన్నాయి. అన్ని నిజాలు చెప్తున్నట్టుగా అయితే లేదండి, నిజం లేదు చెప్తున్నా. మేడం. మీరు ఓకే, మీరు అసలు మమ్మల్ని నమ్మి ఇంత దూరం వచ్చారు, అసలు మీ వర్షన్ ఏంటో చెప్పండి. అయితే ఇంకా మనీ తీసుకున్నారు, గోల్డ్ తీసుకున్నారు, ఇవన్నీ తీసుకొని 1 fine day చెప్పబెట్టకుండా ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయారు. ఎప్పుడు ఎంతకాలం అయింది వాళ్ళు వదిలేసి? నేను నా డబ్బులు తీసుకున్నారు, నా కార్డ్స్ యూజ్ చేసిన పే చేయాలి, ప్లస్ వాళ్ళ అన్నయ్య పెళ్లికి ఇచ్చింది పే చేయాలి, వాటి కోసం ఎందుకు పే చేస్తారు? మీకు ఎందుకు ఇవ్వాలి నాకు అర్థం కాల. మీరు ఆవిడ వాడుకున్నారా, ఆవిడ మిమ్మల్ని ఫైనాన్షియల్ గా వాడుకుంది. మీ దగ్గర ఏముందని మీతో ఉంది? వాళ్ళ అన్నయ్యకి పెట్టింది ఏంటి మేడం? వాళ్ళ కుటుంబం, వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళకి ఇల్లు కొనిపెట్టడం, వాళ్ళ బట్టలు కొనిపెట్టడం, గోల్డ్ కొనిపెట్టడం, డబ్బులు ఇవ్వడం అనేది ఉంచుకున్న ఆవిడ సహజ లక్షణాలు. మీ దగ్గర ఏముందని ఆవిడ మీతో తిరిగింది? డబ్బు ఉందని. అవునా? మీరేం పెళ్లి చేసుకున్నాని క్లియర్ ఇచ్చేశారు. ఆవిడ దగ్గర నుంచి మీరు శరీరం ఎక్స్పెక్ట్ చేశారు, మీ దగ్గర నుంచి ఆవిడ ఫైనాన్షియల్ పోనీ ఎక్స్పెక్ట్ కలిసి ఉన్నామా మేడం? అది కూడా లేదు కదా. సరే, బిల్లు మొత్తం ఎంత అయింది చెప్పండి. దాదాపు ఒక 14 lakhs. 14 lakhs తో పోయిందని వదిలేసి హ్యాపీగా మీ ఫ్యామిలీతో కాపురం చేసుకోవచ్చు కదండి. కరెక్టే మేడం మీరు అన్నది, కానీ ఇక్కడ నాకు వాళ్ళ చిన్నమ్మలు పెద్దమ్మలు నన్ను అప్రోచ్ అయ్యారు. వాళ్ళకు న్యాయం చేయమన్నారా? లేదు 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 మేడం, వాళ్ళు ఇలాంటి పద్ధతిలో పుట్టిన అంటే ఉండేవాళ్ళు కాదు. నీకంటే ముందు ఇంకో వ్యక్తిని ఇలానే చేశారు, నువ్వు ఎందుకు సైలెంట్గా ఉంటావు? రేపటి రోజు నీ తర్వాత ఇంకొకరు కావచ్చు. అలా ఆయనకి దికానం లేదు, ఉంచుకున్న వాళ్ళు వచ్చి కేసులు వేయాలా? వాళ్ళ ఆయనేమో హీఈస్ అన్ ఇంపార్టెంట్ అని చెప్పింది సార్. వాళ్ళ అమ్మా నాన్న కూడా అదే చెప్పారు, వాళ్ళ అన్నయ్య కూడా అదే చెప్పారు. అతను ఇంపార్టెంట్ కాకపోయినా ఇవిడు కాపురం చేసే రకం కాదులేండి, కానీ ఇవిడు ఊర్లమే పడి మీలాంటి వాళ్ళని అందరినీ గుండెలు గీసి. ఇప్పటికీ సార్ నిజం చెప్తున్నాను, నాకైతే రియల్లీ డౌట్ దట్ హీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. హీఈస్ నాట్ ఇంపార్టెంట్ అన్నది తెలియదు కదా సార్. ఒక్క వ్యక్తి, ఒక అబ్బాయి వైఫ్ ఇలా చేసి వచ్చిందంటే ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు యాక్సెప్ట్ చేశాడు అతను, కలిసే ఉంటున్నారు మంచిగా. సో ఇదంతా గుడిబుట్టని అంటారు, మీరు అంతే గుడిబుట్టని అంటారు. నేను వీళ్ళ చిన్నమ్మలు పెద్దమ్మలు అందరు వచ్చిన తర్వాత నేను వెళ్ళి, వాళ్ళే నన్ను తీసుకెళ్లారు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి అడిగారు, ఈ అబ్బాయి దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఈ అబ్బాయి కార్డులు పెట్టి గోల్డ్ వాడుకున్నారు అంటే, అమ్మాయి లేదు, వాళ్ళ అమ్మ అన్నయ్య నాన్న ఉన్నారు, మరి ఏంటి ఈ పరిస్థితి, ఆయనకి ఇచ్చేయండి అంటే, మేమెందుకు ఇస్తాం, వాళ్ళ హస్బెండ్ దగ్గర ఉన్నాయి, వెళ్ళి వాళ్ళ దగ్గర అడుకో. మీ బాధ ఏంటి సార్? అయితే మీ డబ్బులు పోయినాయనా? ఆవిడ సొసైటీకి జనాలను మగాళ్ళని మోసం చేస్తుందానా? ఇది మగాళ్ళని మోసం చేసేస్తుంది, మంచి మగాళ్ళని అందరినీ అని. ఆ పేపర్లు ఏంటండి? నేను కేసు ఫైల్ చేశాను మేడం, వీళ్ళు ఎవరు అమ్మాయి మీద? అమ్మాయి మీద కేసు ఫైల్ చేశారు, చీటింగ్ కేసు ఫైల్ చేస్తే పోలీస్ స్టేషన్ నుండి కాల్ చేస్తే రాలేదు. తర్వాత వాళ్ళు ఒక
1 మంత్ ట్రై చేశారు, రాలేదు. పిటిషన్ ఉంది, ఎంక్వైరీకి రావాలని, రాలేదు. సో నెక్స్ట్ మళ్ళీ ఏమైంది, నాకు ఫ్రాక్చర్ అయింది మధ్యలో. సో నేను సైలెంట్గా ఉన్నాను. వాళ్ళ సైడ్ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు. 2 మంత్స్ గ్యాప్. ఇప్పుడు మీరు హౌస్ వెకేట్ చేసి మీ ఫ్యామిలీకి షిఫ్ట్ అయిపోయారా మీ వైఫ్ దగ్గరికి? షిఫ్ట్ అయిపోయి ఎంతకాలం అయింది మీరు షిఫ్ట్ అయ్యి? ఒక 6-7 మంత్స్ అవుతుంది. మీరు మీ వైఫ్ దగ్గరికి వెళ్ళిపోయారా, ఆవిడ అలా ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రాబ్లం క్లియర్, దరిద్రం వదిలిపోయింది. మీ కక్ష ఏంటి నాకు అర్థం కాదు. నాకు కక్ష ఏం లేదు మేడం. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య నా డబ్బులు అన్ని వాళ్ళ అన్నయ్య వాడింది మేడం. ఈ అమ్మాయికి ఇచ్చింది నేను అడగట్లేదు, వాళ్ళ అన్నయ్య వాడింది మేడం. నాకు ఎంత 2 లక్షలేక? 2 లక్షలు చిట్టి అమౌంట్ ప్లస్ గోల్డ్ కొన్నారు 2 lakhs. కార్డ్ స్వైప్లు, కార్డ్ స్వైపింగ్. క్యాష్ లో 5 లక్షలు, పేపర్స్ ఇవ్వండి సార్ ఒకసారి. క్యాష్ లో 5 లక్షలు, అతని పెళ్లికి 2 లక్షలు. హ్యాపీగా ఉన్నారు అంటే కదండి. మీకున్న నాలెడ్జ్ ఆయనకి రాలా? కాదు మేడం, నా డబ్బులు వాడు ఎందుకు వాడతాడు మేడం? మీరు చేసిన తప్పన్న విషయం మీకు తెలుసు కదండి. పోయింది సరే, దరిద్రం, నేను పోయిందని వాళ్ళ- వదిలేయచ్చు కదండి. ఇప్పుడు మీ బాధ, ఏడుపు, కోపం ఏంటంటే అటువైపు పిల్లం దగ్గర చివాట్లు తిన్నారు, బయట ఏదైతే పరువు పోకూడదో పరువు పోయింది. అదే కదా సార్. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమొచ్చి వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయింది, డబ్బులు కాస్త చిల్లైనాయి. సో ఏది కాకుండా పోయింది కాబట్టి ఎక్కడో ఆ ఫ్రస్ట్రేషన్ చూపెట్టాలని చూపెట్టమే తప్ప ఫ్రస్ట్రేషన్ కాదు ఆ సార్. అమ్మాయి ఇప్పుడు మీతో పాటు ఉండి ఓకే సార్ నాతో పాటు ఉండకపోయినా పర్వాలేదు, ఇంకొకరిని మోసం చేయొచ్చు సార్ ఇలా. ఏమండి, కొడుకులు కాలేజీకి వచ్చారు, హ్యాపీగా కాపురం చేయకి ఎందుకండి ఇవన్నీ? తెలిస్తే ఎంత దరిద్రంగా ఉంటది. పోనీ మా నాన్న మారిపోయి ఇంట్లో ఉన్నాడని చెప్పి హ్యాపీగా ఇది చేయకుండాను. జాబ్ చేస్తున్నారా మీరు ఇప్పుడు?